నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం కర్కాటక లగ్నం వారి జీవితం ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక విశ్లేషణ. యాక్చువల్గా ఏదైనా ఒక లగ్నం గురించి డిసైడ్ చేసేటప్పుడు అంటే వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేదానికి ఫస్ట్ మన కాలపురుషుడి చక్రం అనేది మేష లగ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. దేనికైనా మనం కాలపురుషుడి చక్రాన్ని బేస్ చేసుకొని చెప్పగలిగితే ఫలితాలు చాలా వరకు టాలీ అవుతుంటాయి. ఎందుకంటే అది యూనివర్సల్ చక్రం. అది అంటే ప్రతి మనిషికి ఆ మేషలగ్నం నుంచే జీవితం పనిచేస్తుంది అనేది కాలపురుషుడి చక్రం అని అంటారు. అది స్త్రీలైనా పురుషులైనా. కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక ఎత్తు అంటే మీకు కరెక్ట్గా టాలీ అవుతాయి. ఇప్పుడు కర్కాటక లగ్నం వాళ్ళకి కాలపురుషుడి చక్రంలో ఈ కర్కాటక రాశి అనేది 4వ భావం అవుతుంది. 4వ భావం అనగానే ఫస్ట్ మనకు గుర్తుకు రావాల్సింది తల్లి స్థానం అని. సో ఈ కర్కాటక లగ్నం వాళ్ళందరూ కూడా తల్లి యొక్క ఆలన పాలన లేకపోతే వాళ్ళ మీద ఎక్కువగా ఎమోషనల్ బాండింగ్ ఉండడం అనేది న్యాచురల్గానే జరుగుతుంది. అయితే ఇది ఎలా అంటే ఇప్పుడు జన్మస్థానంలో అంటే వాళ్ళు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఉన్న వాతావరణం కావచ్చు, వాళ్ళు పెరిగిన వాతావరణం. ఇప్పుడు చంద్రుడు అంటే ఏంటి ఫస్ట్ మనకు గుర్తు పెట్టుకోవాల్సింది చంద్రుడు. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అంటే ఫిజికల్గా చూస్తే జనరల్గా వాత పిత్త కఫ దోషాలలో మనకి కఫాన్ని ఎక్కువగా ఇండికేట్ చేస్తారు. సో అందుకని వీళ్ళకి శరీరం అనేది కఫ ప్రకృతిని ఎక్కువగా కలిగి ఉంటుంది. అంటే ఐస్ క్రీములు లేకపోతే పాల పదార్థాలు అంటే కఫాన్ని ఎక్కువ చేసే పదార్థాలు ఉంటాయి కదా, అంటే జలుబు చేసే పదార్థాలు. చిన్నప్పుడు ఎక్కువగా జలుబు ఎక్కువగా ఉండడం, బాడీ పరంగా ఎక్కువగా ఏదైనా తింటుంటే ఎక్కువగా మనకి కఫం ఎక్కువ చేరిపోయి దగ్గు రావడం, ఇలాంటివి కూడా జనరల్గా బాడీకి కొంతమందికి పడుతుంటాయి. అది ఈ చంద్రుడు జాతకంలో కానీ చెడిపోతే మాత్రం డెఫినెట్గా ఇబ్బంది పడతారు. అదర్వైజ్ వీళ్ళ యొక్క ఫిజికల్ బాడీ మాత్రం కొంచెం ప్లంపీగా, అంటే వీళ్ళు చంద్రుడు ఎలాగైతే గుండ్రంగా ఉంటారో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ఫేస్ గుండ్రంగా ఉండడం కానీ లేకపోతే బాడీ మొత్తం టోటల్ బాడీ కొంచెం రౌండ్గా ఉండడం కానీ జరుగుతుంటుంది. జనరల్గా దేహంతో ప్రకారం చూస్తే కొంతమంది బాగా ఎత్తుగా బాగా దిట్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ దీన్ని శని చూశాడనుకోండి బక్కగా కూడా ఉండొచ్చు. నేను ప్యూర్గా చంద్రుడు బాగుండి ఈ లగ్నంలోనే కూర్చున్నా, లేదు లగ్నానికి ఎదురుగా ఉండి కూర్చొని చూసినా ఎక్కువగా ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి దేహానికి. అదర్వైజ్ ఇంకేదైనా ప్లానెట్ చూసిందంటే మాత్రం దాంట్లో రిజల్ట్స్ వేరీ అయిపోతాయి ఫలితాలు. అయితే మనకేంటంటే ఇప్పుడు మనకి లగ్నానికి సంబంధించి దేహం అయితే చూస్తున్నా కానీ వాళ్ళ ఇంటెలిజెన్సు, వాళ్ళ యొక్క ఇమాజినేషన్ ఫ్యాకల్టీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఎమోషనల్. చంద్రుడు అంటేనే మూడీ, అంటే ఒక వాళ్ళంత ఆనందంగా ఉండరు. ఆనందం వస్తే దుఃఖపడేదానికి టైం వస్తే మాత్రం వాళ్ళంత దిగులుగా ఎవరు ఉండరు అన్నట్టుగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కూడా నిర్మితం అవుతుంది. చాలామంది కళాకారులు కళాత్మక దృష్టితో ఉండేవాళ్ళు. చంద్రుడు అంటే సమాజం పట్ల బాధ్యత ఎక్కువగా ఉండేవాళ్ళు. అంటే సమాజం ఏమనుకుంటుందో మన గురించి అనుకొని బాగా ఆలోచించేవాళ్ళు. అంటే సమాజం ఆమోదించిన పనులు ఎక్కువగా చేయరు వీళ్ళు. సో సొసైటీలో ఒక మెంబర్గా మనం కూడా సమాజంలో మనం బాధ్యతాయుతంగా ఉండాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. మీరు ఎందుకంటే కర్కాటక లగ్నం అనగానే మనకి ఫస్ట్ శ్రీరామచంద్రుడు గుర్తుకు రావాలి. ఆయనకైతే లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటాయి ఈ సిమ్టమ్స్. అంటే సొసైటీ ఏమనుకుంటుంది, సొసైటీ మనల్ని ఒక రోల్ మోడల్గా చూస్తుంది కాబట్టి మనం ఈ విధంగా ధర్మాన్ని పాటించాలని అంటే ఎక్కువగా ఆ భావనలు అనేవి ఉండనే ఉంటాయి వీళ్ళకి, కర్కాటక లగ్నం వాళ్ళకి. సో తల్లి అనే ఒక పాత్ర మీ జీవితంలో మెయిన్ రోల్ పోషిస్తుంది. అది పెంపుడు తల్లి కావచ్చు, లేకపోతే కన్న తల్లి కావచ్చు. మొత్తానికి అది మీ యొక్క జీవితాన్ని ఒక టర్న్ ఓవర్ చేసే ఒక రిలేషన్షిప్. సో దానివల్ల ఏంటంటే కర్కాటక లగ్నం వాళ్ళకి ఫస్ట్ ఇది మెయిన్. సరే, తర్వాత తరచుగా ప్రయాణాలు చేసేదానికి ఇష్టపడేది వాళ్ళు, లేదా నీటికి వాటర్ బాడీస్ అంటే ఎక్కువగా వాటర్ ఉన్న ప్లేసుల దగ్గర ఎక్కువగా గృహాలు నిర్మించుకునే వాళ్ళు. వాళ్ళకి ఒకవేళ లగ్నంలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయండి, లేదు కుజుడు కూర్చొని ఉన్నాడు, శని కూర్చొని ఉన్నాడు, రాహుకేతువుల్లో ఉన్నారు, ఇట్లంటే అంటే లగ్నానికి ఏదో ఒక రూపంలో ఈ ప్లానెట్స్ ఉన్నప్పుడు సహజ పాపులు డెఫినెట్గా కఫ ప్రకృతి వల్ల ప్రాబ్లమ్స్ రావడం, ఒళ్ళు లావ్ వచ్చేయడం, అంటే ఇవన్నీ చూసిన తర్వాత మనం కొన్ని చెక్ చేసిన తర్వాత చెప్పడం ఇవన్నీ. అయితే ఇంకొకటి, ఎలాగైతే వీళ్ళకి కొంచెం ఇమాజినేషన్ ఫ్యాకల్టీస్, సిక్స్త్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటానంటే ఇది కాలపురుషుడి చక్రంలో 4, 8, 12 భావాలు మోక్ష స్థానాలుగా తీసుకున్నారు. సో కంపల్సరీగా ఈ ప్లేసుల్లో ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళందరికీ ఇంటర్నల్గా వాళ్ళకి సైకిక్ పవర్ అనేది ఉండనే ఉంటుంది.
సో ఇది ఫస్ట్ హౌస్ గురించి మనం ఆలోచించవచ్చు. సో సెకండ్ హౌస్ని ఎవరు రూల్ చేస్తున్నారు మీకు? సింహరాశి అయింది. సింహరాశికి అధిపతి రవి. సో మీ ఇంటి వాతావరణంలో కానీ మీ కుటుంబంలో కానీ ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ చేసేవాళ్ళు, అంటే మీ ఫాదర్ కావచ్చు, లేకపోతే మీ మదర్ కావచ్చు, లేదు అంటే మీ తాతగారు కావచ్చు, సంథింగ్ ఎవరో ఒకరు మీ కుటుంబంలో డెఫినెట్గా గవర్నమెంట్తో లింక్ అయ్యి ఉండే ఉద్యోగాలు చేస్తారు, లేదా ప్రాజెక్ట్స్, కొంతమంది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తారు మీ ఫాదర్. సో అట్లా దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఫర్ ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అంటే మీ జాతకంలో ఉందా లేదా అనేది, మీ ద్వితీయాధిపతి ఎక్కడున్నాడు, 6వ ఇంట్లో ఉన్నాడా, 10వ ఇంట్లో ఉన్నాడా, దీన్ని బట్టి చెప్పవలసి ఉంటుంది, అది వేరే. కానీ మీ కుటుంబం 100% ఈ యొక్క ఇది ఉంటుంది. మీ ఫేస్లో ఒక సన్ ఎలాగైతే 2వ ఇంటిని ఇండికేట్ చేస్తున్నాడో, మీ స్మైల్లో కానీ మీ ఫేస్లో కానీ సంథింగ్ ఏదైనా స్పార్కు, అంటే ఒక రకమైన స్పార్క్ అనేది కనిపిస్తుంది డెఫినెట్గా. సో ధననేత్ర కుటుంబ వాక్కు స్థానం ఇది రవి. సో ఇది ఏంటంటే మీకున్న ధనాన్ని దాచిపెట్టాలనుకున్నా దాచిపెట్టలే, అంటే బయటికి కనిపించేస్తుంది. ఇది యాక్చువల్గా ఎక్స్ప్రెషన్. రవి అంటేనే వెళ్తురు కదా. జనరల్గా మీరు ఏం తింటున్నారు, అది కూడా ఫుడ్ విషయంలో కూడా కొంచెం బాగా రాయల్టీగా మెయింటైన్ చేయాలి. బాగా ఫుడ్ అంటే డిసిప్లైన్ ఫుడ్ తినాలి, అంటే ఒక టైం నుంచి టైంకి తినాలి. ఎందుకంటే రవి డిసిప్లైన్ కారకుడు. దీంట్లో కానీ చెడు ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మీ యొక్క తిండి విషయంలో ప్రాబ్లం వచ్చి మీ బాడీలో ఖచ్చితంగా హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కొంతమందికి నోటిపూత రావచ్చు. సో ఇంకొకటి, కొంతమంది చూస్తున్నాను కుజుడు శని ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా జన్మస్థానం వదిలేసి దూరంగా వెళ్ళిపోయినారు, అంటే కుటుంబానికి దూరంగా. సో కుటుంబ భావన అనేది వీళ్ళకి హైలీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఫ్యామిలీలో ఉన్నారు వీళ్ళు అని చెప్పుకునేదాన్ని కూడా ఇది ఏదో ఒక రూపంలో వీళ్ళు కొంచెం గౌరవనీయమైన కుటుంబం ఉన్నట్టుగా కనపడుతుంది సమాజంలో. ఇంకొకటి, వీళ్ళు ఆ 2వ భావం ఇలా ఉన్నందువల్ల వీళ్ళ యొక్క వాక్కు కానీ స్పీచ్ కానీ ఒక్కోసారి అథారిటేటివ్గా కూడా కనపడవచ్చు. సో రాజు ఎలాగైతే కమాండ్స్ ఇస్తారో వీళ్ళు అట్లా కమాండ్స్ అనేది, అంటే ఆ వాయిస్ కూడా అలాగే ఉండొచ్చు. సో ఒక రకంగా అది కొన్ని బ్రైట్ స్పీచ్ అని కూడా అంటారు, చూసారా, అట్లా అనమాట. సో అదొకటి. సో 3వ భావం వచ్చి మనకి కన్య. ఈ కన్య అన్నప్పుడు అంటే మీకు ఇంకోటి, ఏ లగ్నం ఏ భావం గురించి చెప్పినా ప్లస్ మైనస్ నేను ఖచ్చితంగా ఉండనే ఉంటాయి. ఏ భావానికైనా కూడా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది మనం చూసుకొని దాని తగ్గట్టు మన జీవనశైలిని మార్చుకోగలిగితే డెఫినెట్గా మీ యొక్క లగ్నానికి మీరు కరెక్ట్గా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు పుట్టిన పర్పస్ కరెక్ట్గా సర్వ్ అవుతున్నట్టు మీరు ఫీల్ అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా మనం ఒక విషయం తెలుసుకుంటున్నప్పుడు దీంట్లో ఎందుకు తెలుసుకుంటాం, జనరల్గా ఏదో ప్రాబ్లం ఏదో అని మనం ఫీల్ అవుతున్న బట్టే జ్యోతిష్యం దగ్గరికి వెళ్తాం. అది ఏంటి, అసలు మనం ఈ లగ్నంలోనే ఎందుకు పుట్టాము, దీనికి మెయిన్ రోల్ మన జీవితంలో ఎక్కువగా మన కర్మలు దేని చుట్టూ తిరుగుతుంటాయి. ఎందుకంటే కర్కాటక లగ్నం తల్లి అని చెప్పాను. సో గృహము, వాహనము ఇవన్నీ కూడా 4th హౌస్కి సంబంధించినవే. సో అందుకని ఈ 4 అంశాల్లో లైఫ్లో ఎక్కువగా మీకు ఇన్వాల్వ్మెంట్ ఉండనే ఉంటుంది ఏదో ఒక రూపంలో డెఫినెట్గా. సో 3వ ఇల్లు అన్నప్పుడు మనకి ఇరుగు పొరుగు వారు, మన తోట పుట్టిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా 3వ ఇంటి నుంచే చూస్తారు. మీ హాబీస్, మీకు సహజంగా దేన్ని ఇంట్రెస్ట్ పడతారు. సో ఇప్పుడు ఈ 3వ ఇంటిని బుధుడు పాలిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా కన్యా రాశి అయింది కాబట్టి ఈ కన్యా రాశి అనేది ఈ కాలపురుషుడి చక్రంలో 6వ భావం అయింది. సో మీ తమ్ముడు డెఫినెట్గా ఏదో ఒక విషయం, అంటే కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వ్యాపారం అంటే ఆ అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది చెప్పుకునేదానికి 3వ భావం నుంచే చెప్పేయచ్చు. అంటే క్యాలిక్యులేటెడ్, జనరల్గా క్యాలిక్యులేషన్ పార్టు, అలాగైతే మీ బ్రదరు ఏదైనా ఒక అంటే సీఏ చేసిన వ్యక్తి కావచ్చు, లేదా దానికి సంబంధించి ఇంకా ఏం చెప్పచ్చు, 3వ భావానికి కాంట్రాక్ట్స్, చిన్న చిన్న కాంట్రాక్ట్స్ చేసే వ్యక్తులు కావచ్చు, ఏదైనా ఫ్రాంచైజీ తీసుకొని నడుపుకునే వ్యక్తి కావచ్చు, మాటల విషయంలో పొదుపుగా మాట్లాడేవాడు, ఎక్కువగా పెద్ద మాట్లాడకుండా. బుధుడు వాక్కుకారకుడు అయినప్పటికీ కన్య వచ్చి కొంచెం క్యాలిక్యులేటివ్గా మాట్లాడుద్ది. అంటే ఏది ఎక్కడ మాట్లాడాలో అలాగ మాట్లాడితేనే బెస్ట్ అన్నట్టుగా. అఫ్కోర్స్ బాగానే మాట్లాడతారు, నో డౌట్, అది బుధుడైనందువల్ల. మీకు కూడా స్వతహాగా ఏం ఇంట్రెస్ట్ అయి ఉంటుంది అని చెప్పుకునేదానికి ఇది ఈ పాయింట్ 3వ భావం కన్యలో ఉన్న గ్రహాలను బట్టి చెప్పచ్చు. బట్ ఏం లేదు అనే పాయింట్ వస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఈ హాబీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైటింగు, తర్వాత బొమ్మలు గీయడం ఇలాంటివి కూడా ఒక్కోసారి బాగా మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ చిత్తా నక్షత్రం ఉంది 3వ భావంలో. సో 100% కొంతమంది ఆర్టిస్టులు కూడా చూస్తున్నాను నేను. సో ఇదొకటి.
తర్వాత ప్రయాణాలు విషయంలో క్యాలిక్యులేటెడ్గా ఆలోచించడం, ఎంత ఖర్చు అవుతాయి అక్కడ, దీంట్లో అక్కడ స్టే చేస్తే ఎంత అవుతుంది, ఇటువంటి విషయాల్లో క్యాలిక్యులేటివ్గా ఉండడం, కొంచెం ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా బిజినెస్ డీలింగ్స్ ఎక్కువగా ఉండడం, అలాంటివి కూడా ఉంటాయి డెఫినెట్గా. సో 4th హౌస్ని తుల అంటే శుక్రుడు, అంటే మీ మదర్ యొక్క ప్లేస్ని, మీ గృహము, మీ వాహనం యొక్క ప్లేస్ని తులా రాశిలో పడింది కాబట్టి డెఫినెట్గా మీరు మీ మదర్ కొంచెం చూడడానికి చక్కగా అంటే ముఖ కవలికలు బాగుంటాయి, డెఫినెట్గా కొంచెం ఫెయిర్గా ఉండొచ్చు. తర్వాత మీ ఇంటి వాతావరణాన్ని ఎప్పుడు అందంగా ఉంచుకునేదానికి కరెక్ట్గా మీరు ప్రయత్నిస్తుండొచ్చు. సో మీ వాహనం లగ్జరియస్ వెహికల్స్లో తిరగడానికి కానీ బాగా ఇష్టపడవచ్చు. అయితే ఇంకొకటి, ఇది కరెక్ట్గా జరుగుతాయా లేదా సార్ అంటే డిపెండ్స్ అపాన్ శుక్రుడిని బట్టి ఉంటుంది. మీ శుక్రుడు ఉన్న పొజిషన్, ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇది వేరే. అసలు బేసిక్గా ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి ఈ ఇంటి వాతావరణం ఇలా ఉంటుంది. ఖచ్చితంగా మీ మదర్కి ఎక్కువగా నగలు ఉండొచ్చు, ఆమె కొంచెం అలంకరించుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా జస్ట్ ఇష్టపడవచ్చు. ఆ విధంగా శుక్రుడు రూల్ చేస్తున్నాడు కాబట్టి. సో ఇంకా మనం ఏం చెప్పచ్చు, ఈ శుక్రుడు 11వ భావానికి కూడా ఆధిపత్యం వహించాడు కాబట్టి డెఫినెట్గా లాభస్థానానికి ఆధిపత్యం వహించాడు. సో ఇది ఒక రకంగా మీకు భూముల వల్ల కానీ, కార్ల వల్ల కానీ, లేదు రియల్ ఎస్టేట్ అంటే ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ వైపు కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా 4th హౌసే కదా. సో దాంట్లో ఇన్వెస్ట్ చేయగలిగితే డబ్బులు వచ్చే అవకాశాలు ఉండనే ఉంటాయి. లాభస్థానానికి కూడా శుక్రుడే ఆధిపత్యం వహించాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ శుక్రుడు నిజంగానే అది 100% కలిసి వస్తుందా లేదా అనేది మీ జాతకంలో ఉన్న ప్లానెటరీ పొజిషన్స్ని బట్టి ఉంటుంది. బట్ చెప్పాను కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కాదు, అది డీటెయిల్డ్గా వేరే స్టడీ ఉంటుంది. సో పంచమాన్ని వృశ్చిక రాశి రూల్ చేస్తుంది. కాలపురుషుడి చక్రంలో అది ఎవరవుతారు, 8వ భావం అవుతుంది. అంటే ఇది గుప్తంగా సీక్రెట్గా ఉంచవలసిన అంశం అన్నమాట మనం. సో మీరు సీక్రెట్గా ఉంచవలసిన అంశం ఏంటి అంటే, మీరు ఉపాసన చేసే విషయాన్ని, మీరు మీ యొక్క అఫైర్స్ అని నేను చెప్పను కానీ లవ్ లైఫ్ గురించి ఎక్కడ కూడా మాట్లాడకపోవడం మంచిది. తర్వాత మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, అంటే వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏంటి మా అబ్బాయి ఎంత బాగా చదివాడు, ఇట్లా చెప్పుకోవడం కానీ ఏం జరగకూడదు. మీరు ఫేస్బుక్లో ఫొటోస్ ఒకవేళ పోస్ట్ చేసినా మీ ఫ్యామిలీ ఫొటోస్, అంటే మీ యొక్క సంతానం అది కొంచెం మీ యొక్క పిల్లల గ్రోత్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో అది గుప్తంగా ఉంచవలసిన అంశం వృశ్చికం అనేది. మీ లగ్నం నుంచి అది పంచమం అయింది. సో అట్లాగే మిథున లగ్నానికి కూడా అది 6th హౌస్ అవుతుంది. మీ యొక్క అప్పుల గురించి ఎక్కడ డిస్కస్ చేయకపోవడము, తర్వాత ఇట్లాగా మనం అంటే ఎక్కడ ఏ భావం అనేది వృశ్చికం అవుతుందో ఏ లగ్నానికైనా ఆ భావం విషయంలో వాళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేయాలి డెఫినెట్గా. సో ఇదొక హింట్. మీ పిల్లలు డెఫినెట్గా ఏదైనా మార్క్స్ క్వాలిటీస్ అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ చదవడము, మీ పిల్లలు పుట్టిన తర్వాత మీ యొక్క కెరీర్లో ఏదైనా గ్రోత్ జరగడం, అంటే ఉద్యోగం విషయంలో. ఎందుకంటే మీ పంచమాధిపతి దశమాధిపతి ఇద్దరు కుజుడయ్యారు. సో ఇందాక మనం ఎట్లయితే 4th లార్డ్ అండ్ 11th లార్డ్ శుక్రుడైతే ఎలాగుంటుందని చెప్పుకున్నామో, అలాగే మీ పిల్లలు కలిగిన తర్వాత, మీకు సంతాన భాగ్యం కలిగిన తర్వాత డెఫినెట్గా మీకు కెరీర్లో ఏదో ఒక కొత్త స్టేటస్ అనేది చూస్తారు. ఇంకొకటి పంచము కుజుడయ్యాడు, అది మేల్ ప్లానెట్ కాబట్టి ఖచ్చితంగా మగ సంతానం కలిగే అవకాశాలు ఉండనే ఉంటాయి. తర్వాత మనకి 6th హౌస్ చూస్తే గురువు ఉన్నాడు. శత్రువు, రోగ, రుణస్థానం. శత్రువులు అనే పాయింట్ వచ్చినప్పుడు గురువు శత్రువుల్ని ఎలా ఉంటుంది, శత్రువులతో డీల్ చేస్తాడు ఎక్కువగా. అందులో ఆయన ఆరితేరిన కుజుడైతే బాగా ఖచ్చితంగా ఓడించగలడు. కానీ గురువు అయితే సామధాన భేద దండ ఉపాయాలను ఉపయోగించి ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయగలడు. సో అట్లా ఏమవుతుంది, గురువు చేసే పని ఎలా ఉంటుందంటే, యుద్ధం అంటే పోరాటం అంటూ చేయగలిగితే న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం అయితే చేస్తారు. అది 6th హౌస్కున్న ఆ గురువు యొక్క లక్షణం. అయితే దీంట్లో ఎలా అండి మరి రుణములు, రోగములు అంటే, రోగములు అంటే గురువుకు సంబంధించింది లివరే. లివర్ అంటే ఖచ్చితంగా మీకు జాండీస్ రావడం, లేదా థైరాయిడ్ ఇష్యూస్ రావడం, లేదు షుగర్ ఇష్యూస్ రావడం, ఇలాంటివి కొన్ని ఉండనే ఉంటాయి. అయితే అది నిజంగా ఏంటంటే మీ జాతకంలో వెరైటీగా 6th లార్డ్ అండ్ 9th లార్డ్ ఇద్దరు గురువు అయ్యారు. గురువు అయ్యేటప్పుడు 9th లార్డ్ భాగ్యాధిపతే గురువు అయ్యాడు, మళ్ళీ 6th లార్డ్ ఈయన అయ్యాడు. కాబట్టి మీ జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగిన తర్వాత మీ లక్ రైజ్ అవుతుంది. ఇందాక ఎలాగైతే మనకి సంతానం కలిగిన తర్వాత మీకు ప్రొఫెషనల్ లెవెల్లో స్టేటస్ చేంజ్ అవుతుందన్నామో, ఇట్లాగే భాగ్యోదయం అయ్యే ముందర ఖచ్చితంగా మీకు ఏదైనా నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఉండనే ఉంటాయి కొంతమందికి. అది కూడా మనం గమనించవచ్చు. తర్వాత 6th హౌస్ అంటే మేనమామ కూడా వస్తాడు. సో డెఫినెట్గా మీ మేనమామ యొక్క విషయంలో మీరు కొంత ఎనిమిటీ అనేది ఉండనే ఉంటుంది, ఏదో ఒక రూపంలో దూరం అవ్వచ్చు. అంటే ఇది ఎలా చెప్తారంటే,
గురువు ఉన్న పొజిషన్ బట్టి. కోర్స్ దాన్ని ఇప్పుడు నేను చూడడం 6th లార్డ్ అండ్ 9th లార్డ్ అంటే తండ్రి స్థానాధిపతి కూడా గురువు అయ్యాడు. మీ ఫాదరు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా అనారోగ్యానికి గురి అవకాశాలు ఉంటాయి ఎర్లీ పార్ట్ ఆఫ్ లైఫ్లో కొంతమందికి. అది వీక్ అయితే పర్వాలే గురువు ఈ లగ్నానికి. అది స్ట్రాంగ్ అయ్యాడంటే ఎంత స్ట్రాంగ్ అయితే అంత గొప్ప శత్రువు ఉంటాడు మీకు. ఇప్పుడు మీకు శ్రీరామచంద్రులు వారి జాతకంలో 6th లార్డు 9th లార్డు ఎవరయ్యారు? గురువు లగ్నంలోనే ఉన్నాడా? ఆయనకి శత్రువు ఎవరు? రావణాసురుడు. ఎంతటి గొప్ప విద్యావంతుడు. సో అట్లాగే మీకు అంత పవర్ఫుల్గా అది ఎంత పవర్ఫుల్ అయితే జాతకంలో అంత పవర్ఫుల్ కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి కూడా వస్తాయి మీకు, గుర్తుపెట్టుకోండి. సో కోర్స్ ఇది ఒక హింట్ మాత్రమే. మనం ఇది కరెక్ట్గా గురువు ఉన్న పొజిషన్ బట్టి చెప్పాల్సి ఉంటుంది. అప్పులు కూడా అట్లాగే పుడతాయి ఖచ్చితంగా, బాగా లార్జ్ స్కేల్లో అప్పులు కూడా పుడతాయి మీకు. ఎందుకంటే గురువే అంటే ఎక్స్పాన్షన్ చేస్తారు కదా. సో లక్ అనేది అప్పు తీసుకొని వ్యాపారం చేయడం ద్వారా వస్తుందా లేకపోతే ఏంటి అనేది ఇంకా డిపెండ్స్ అపాన్ యువర్ దశ అంతర్దశాలను బట్టి చూసి చెప్పచ్చు. బట్ ఏదైనా ఓవరాల్గా ఇదండి. 7th హౌస్ని ఎవరు రూల్ చేస్తున్నారు? మకరం. మకరం అంటే శని అధిపతి. సో శని అధిపతి అయినప్పుడు మనకి శని ఆలస్యానికి కారకుడు. ఖచ్చితంగా వర్క్హాలిక్ పర్సన్ అంటారు. సో అతను ఏదైనా కూడా కష్టపడి చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి మీకు వచ్చే హస్బెండ్ డెఫినెట్గా ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటారు. శని వృద్ధుడు అని చెప్తారు కాబట్టి కొంచెం చూడడానికి మీకన్నా ఏజ్డ్గా కనిపించే హస్బెండ్ రావచ్చు. భర్తలకైతే భార్య అలాంటి వాళ్ళు రావచ్చు. సో కొంతమంది చూస్తుంటాం కదా, తెల్ల ఇంటికలు అప్పుడే రావడం, కొంచెం చూడడానికి చర్మం కొంచెం పెద్దవాళ్ళలాగా కనపడడం చూస్తుంటాం మనం జనరల్గా. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ లగ్నానికి సంబంధించిన వ్యక్తులకి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి అయితే శని ఉన్న సిచ్యువేషన్ బట్టి వీళ్ళు వ్యవసాయదారులైనా ఉంటారు, లేదా ఫ్యాక్టరీలు పెట్టి రన్ చేసే వాళ్ళైనా ఉంటారు, చాలా పెద్ద పొలాలు కలిగిన వ్యక్తులైనా ఉంటారు మీ భర్త. ఎందుకంటే శని వ్యవసాయదారులకి సంబంధించిన ప్లానెటే. సో రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తే. సో ఇవన్నీ కూడా ఒక సిమ్టమ్స్ అన్నమాట. సో అష్టమ భావానికి కూడా శని అధిపతి. అంటే మీ అత్తగారి ఫ్యామిలీ అంటే మీ మామగారి ఫ్యామిలీలో కూడా డెఫినెట్గా ఎవరో ఒకరు వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయినా ఉంటాడు. అంటే మీరు మీ అత్తగారి ఫ్యామిలీలో ఎవరో కంపల్సరీగా ఉంటారు వ్యవసాయం చేసేవాళ్ళు, లేదు ఏదైనా కార్మిక్ అంటే మాన్యువల్ లేబర్ని ఉపయోగించి జాబ్ చేపిస్తుంటారు పనులు. సో అలాంటి ఒక సంస్థ నడిపే వాళ్ళు అయి ఉండొచ్చు. తర్వాత అది కాలపురుషుడి చక్రంలో అది అంటే ఎక్కువగా ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ ఏంటంటే మకరం అనేది కాలపురుషుడి చక్రంలో 10వ భావం అయింది, మన స్టేటస్. అది మీకు అది 7వ అయింది కాబట్టి డెఫినెట్గా మీ యొక్క హస్బెండ్ సమాజంలో ఒక స్టేటస్ కలిగిన వ్యక్తి కూడా అవుతాడు. డెఫినెట్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసుకునే అవకాశాలు ఉంటాయి. 7వ భావం అయింది కదా అది మకరం. సో డెఫినెట్గా వ్యాపారం ఖచ్చితంగా దిగుతాడు జీవితంలో అనేది చెప్పచ్చు మీ వార్త. సో అట్లా కర్కాటక లగ్నం వాళ్ళకి అదే అవకాశం ఉంది. సో కాలపురుషుడి చక్రంలో మళ్ళీ అష్టమ భావం అనేది జనరల్గా మీకు కుంభం అయింది కదా, అది కాలపురుషుడి చక్రంలో ఏకాదశం అంటే లాభస్థానం అయింది. అందుకని అష్టమము లాభము ఈ రెండు మిక్స్ అయిందంటే ఖచ్చితంగా ఆయాచిత ధనం ఖచ్చితంగా లభించే అవకాశాలు ఉంటాయి. వారసత్వ ఆస్తులు లభించే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా ఏదో ఒక రూపంలో అన్ని ఎర్నింగ్ వెల్త్, మీరు అంత కష్టపడకుండా వచ్చిన సంపాదన కూడా ఒక్కోసారి తగలచ్చు మీకు. అంటే ఎప్పుడైనా ల్యాండ్స్ కొని పెట్టేస్తుంటారు, అవి ఎక్కువ రేట్లు పెరిగి సడన్గా సడన్గా మనకి రైజ్ అవ్వచ్చు, అట్లా కూడా జరుగుతాయి. అది ఈ ఛాన్స్ ఈ లగ్నం వాళ్ళకి ఎక్కువగా ఉండొచ్చు. సో రాజకీయాల్లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతారండి అనేది అష్టమాధిపతి బలంగా అంటే శని బలంగా ఉన్న వాళ్ళు కొంతమంది అయిన వాళ్ళు చూస్తున్నాను నేను. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి జాతకంలో కూడా సప్తమాధిపతి లగ్నంలోనే ఉంటాడు, లగ్నాధిపతి సప్తమంలో ఉంటాడు. అంటే మీరు చూడండి అక్కడ తను పాలిటిక్స్లో చాలా నెంబర్ 1 అయ్యారు. సొసైటీ ప్లానెట్ అని చెప్పాను కదా చంద్రుడిని. సో వాళ్ళు జనబాహుల్యంలో అంటే ఎక్కువగా వీళ్ళని ఇష్టపడతారు, ఎక్కువగా చాలామంది వీళ్ళతో బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు, కొంచెం సబార్డినేట్ విషయంలో కొంచెం బాగా మెయింటైన్ చేస్తారు. ఇలాంటివన్నీ ఉన్నాయి ప్లస్ పాయింట్స్. బస్ మైనస్ పాయింట్స్లో చూస్తే అష్టమానికి శని ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి కొంచెం దీర్ఘకాలిక రోగం ఏదో ఒక ఇబ్బంది పడే అవకాశాలు ఉండనే ఉంటాయి. అది ఈ శని దేంతో ప్లానెట్కి కలుస్తాడు ఆ యొక్క గ్రహానికి సంబంధించిన విషయంలో, ఆ పార్ట్కి సంబంధించిన విషయంలో మీకు ప్రాబ్లం ఉంటుంది. అయితే ఈ శని ఆయుష్కారకుడు కూడా అయ్యాడు కాబట్టి మీకు దీర్ఘాయు ఇచ్చే అవకాశాలు ఉండనే ఉంటాయి విత్ లాంగ్ టర్మ్ డిసీజ్ అయినా కూడా. సో 9th ఇంకా మనకు కుంభం ఏం గురించి చెప్పచ్చు అష్టమ భావం గురించి అనే పాయింట్లో
కొంతమంది మైనింగ్ సెక్టారు, భూమి కింద ఉన్న వస్తువుల ద్వారా వ్యాపారం చేయడం, ఇవన్నీ కూడా శని చేస్తాడు. సో వాటి వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు రావడం అవి కూడా జరుగుతాయి. 9th హౌస్ మీ యొక్క బిలీఫ్ సిస్టమ్, మీ ఫాదర్, మీ యొక్క గురువు మీనాన్ని రూల్ చేస్తుంది కాబట్టి ఈ మీనం అనేది కాలపురుషుడి చక్రంలో 12వ భావం. 12వ భావం అంటే మనకి ఫారిన్ కంట్రీస్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి రిసార్ట్స్ అవ్వచ్చు. సో కొంతమందికి ఇట్లా రిసార్ట్స్ ద్వారా సర్వీస్ చేసి దానిలో డబ్బు సంపాదించిన అవకాశాలు ఉన్నాయి. లేదు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి బాగా లక్ షైన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీ యొక్క లక్ ఫ్యాక్టరు మీనమైంది కాబట్టి, మీనం కాలపురుషుడి చక్రంలో 12 అయింది కాబట్టి డెఫినెట్గా మీరు ఫారిన్ కంట్రీకి వెళ్ళిన తర్వాత మీ యొక్క అంటే మీ జన్మస్థానం నుంచి ఫారిన్ కంట్రీ అని అంటే యుఎస్ లేకపోతే కెనడా అట్లా వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ కల్చర్ మారినా కూడా అది ఫారిన్ కంట్రీ కిందకే వస్తుంది. అంటే ఇప్పుడు మీరు మద్రాసులో ఉన్నారు, బెంగళూరుకి వెళ్ళారు, ఆంధ్రాలో ఉన్నారు, చెన్నైకి వెళ్ళారు, లేదా బెంగళూరుకి వెళ్ళారు, అట్లా లేదా ఢిల్లీ వెళ్ళారు, ఇది కూడా కొంచెం ఫారిన్ కంట్రీయే. ఎందుకంటే అది ఒక కల్చరు, ఆ యొక్క సిస్టమ్స్ మారిపోయి ఉంటాయి వాళ్ళ యొక్క మీ యొక్క కల్చర్కి. సో కంప్లీట్గా అట్లా మీకు సంబంధం లేని ఒక ప్రదేశంలో ఉండడం వల్ల కూడా మీకు డెఫినెట్గా లక్ రైజ్ అయ్యే అవకాశాలు ఉండనే ఉంటాయి. సో ఎక్కడైతే మీ ఐడెంటిటీ కొంచెం గుప్తంగా ఉంచగలుగుతారో, అంటే నేను అది అనేది అక్కడ చెప్పలేం కదా వేరే ప్లేస్లో. సో అట్లాంటి ప్లేస్ అనమాట 12th హౌస్ అంటే మన ఐడెంటిటీని కోల్పోయే ప్లేస్ కదా డెఫినెట్గా. సో అందుకే అది స్పిరిచువాలిటీకి మంచి ప్లేస్ అని చెప్తారు. సో ఏది అయినప్పటికీ కర్కాటక లగ్నం వాళ్ళకి భాగ్యోదయం అనేది జన్మస్థానం నుంచి కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాతే కలుగుతుంది. మీ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6th హౌస్ కూడా రూల్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీ ఫాదర్ కూడా ఆధ్యాత్మికమైన విషయాల్లో బాగా ఎంట్రన్స్, అంటే ఏదో ఒక రూపంలో ఆయన ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్ గానో, లేకపోతే మెంబర్ అవ్వడమో, లేకపోతే గుడికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా పాల్గొనడము. సో ఇవన్నీ మనం చూడొచ్చు. సో గట్టిగా బిలీఫ్ సిస్టమ్ కూడా బాగా నమ్మచ్చు దేవుడిని. సో అట్లాగా వాళ్ళ మత ధర్మాచారాలు అవి వేరుగా ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క రిలీజియస్ సిస్టమ్ని బాగా నమ్మే వ్యక్తులే ఉంటారు మీ ఫాదర్. కొంచెం లైట్ మైండెడ్ పర్సన్ కూడా అవ్వచ్చు, అంత ఇదిగా కాకపోయినా కొంచెం లైట్ మైండెడ్ పర్సన్ కూడా అవ్వచ్చు. కొంచెం ఎక్కువ కాలం దూర ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేసిన వ్యక్తి, మీ జీవితం నుంచి ఎక్కువగా కొంచెం దూరంగా ఉన్న వ్యక్తి కూడా ఉండొచ్చు. ఎందుకంటే 9th హౌస్ మీనమైంది చూడండి, కాలపురుషుడి చక్రంలో 12వ భావం. సో 10th హౌస్ని మనకి మేషం రూల్ చేస్తుంది కాబట్టి మీరు మీ కుటుంబంలో ఒక ప్రప్రథమంగా మీ ద్వారా మాత్రమే చేయగలిగే పని ఏదైనా చేయడం అనేది మీ జాతకం బట్టి చూడొచ్చు. అంటే మన కుటుంబంలో ఎవరు లేరురా, వీడొక్కడే ఈ ఫీల్డ్లోకి వెళ్ళాడు అన్నట్టుగా మాట్లాడుతుంటారు చూసారా. సో ఏదైనా కొత్తగా వీళ్ళు సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీకిలో ఇతనే ఏదైనా కొత్తగా ప్రారంభించడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో అది ప్రథమ హౌస్, అంటే ఫస్ట్ హౌస్ అయింది. ఫస్ట్ ఆ హౌస్ మీరు ఏ జాతకమైనా తీసుకోండి, అంటే ఏ లగ్నమైనా తీసుకోండి, ఇట్లాగే వస్తుందన్నమాట థీమ్. సో ఏదైనా కొత్తగా ఏదైనా చేయడం ద్వారా మీ ఐడెంటిటీని కొత్తగా క్రియేట్ చేయడము, సో ఇవి కూడా జరుగుతాయి. కొత్త ప్రదేశానికి వెళ్ళి మీరు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడం, అక్కడ మీరు ఓహో వీడొక్కడే మన ఫ్యామిలీలో అలా స్టార్టప్ చేశాడు అని మాట్లాడుకోవడం, ఇవి ఉండనే ఉంటాయి. కర్కాటక లగ్నం వాళ్ళకి అదొక థియరీ ఉంది. సో ఎక్కువగా మీకు దశమ భావంలో కుజుడు పాలిస్తున్నాడు కాబట్టి భూమికి సంబంధించినవి, వ్యవసాయానికి సంబంధించినవి, ఫైర్ అంటే ఏదైనా ఫైర్ని ఉపయోగించంటే ఈ ఫ్యాక్టరీస్ ఉంటాయి కొంతమందికి. సో తర్వాత వ్యవసాయదారులు అంటే వ్యవసాయం కూడా చేసేవాళ్ళు ఉండొచ్చు. కుజుడు అంటే భూమి కూడా కదా, రియల్ ఎస్టేట్ చేయొచ్చు. సో ఈ కారకత్వాలన్నీ కూడా కుజుడికి సంబంధించినవే. ఇంజనీరింగ్ అనేది కూడా కుజుడికి సంబంధించిందే. సో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ చేయడం అది కూడా కుజుడే, పవర్ అంటే. సో వీటిలన్నింటిలో ఏదో ఆప్షన్ ఉంది. అదేంటి అనేది మనం దశమాంశ చక్రము, నవమాంశ చక్రము, తర్వాత ఈయన చంద్రుడి నుంచి దశమంలో ఎవరున్నారు, ఇవన్నీ అంత కొంచెం డీటెయిల్గా పోవచ్చు. కానీ బేసిక్గా కుజుడి కారకత్వాల్లో వీళ్ళ లైఫ్లో ఎంటర్ అవనే అవుతారు. వీళ్ళ యొక్క ప్రొఫెషన్లో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఉంటుంది. 40 ఏళ్ళకి ఈ వీడియో చూస్తున్నారనుకోండి, ఏం సార్ నేను ఇంకా అలాంటి ఏం లేదనంటే కుదరదు. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఇది. సో అబౌవ్ 60 దాకా కూడా ఉంది, లైఫ్ చాలా ఉంటుంది కదా. 100% జాతకం తప్పే చేయదు. ఎందుకనంటే ఎన్నో జాతకాలు చూసిన తర్వాత మనం ఈ విషయాలు చెప్తూ ఉన్నాం. ఇంకొకటి, లాభస్థానాన్ని శుక్రుడు పాలిస్తున్నాడు. సో లాభస్థానం అంటే ఫ్రెండ్స్ ప్లేసు, తర్వాత లాభము, ఇవన్నీ చెప్తుంటాం మనం. సో మీ ఫ్రెండ్స్ కొంచెం లగ్జరియస్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, బాగా ధనికులై ఉండొచ్చు. తర్వాత వాళ్ళల్లో ఎవరైనా సినిమా ఫీల్డ్లో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఉండొచ్చు, బ్యూటీ పార్లర్స్ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో 2వ భావం వృషభం అనేది.
సో వీళ్ళందరూ ఖచ్చితంగా మీకు ఈ సర్కిల్లో ఉండనే ఉంటారు ఖచ్చితంగా, నో డౌట్ అది. సో అట్లా లేదు ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, రెండో ఇల్లు అంటే ఫుడ్ కూడా వస్తుంది కదా. సో మనీ లెండర్స్ సార్ చాలా ఉంటాయి. ఇది రెండో భావ కారకత్వాల్లో ఉండేవాళ్ళు మీ ఫ్రెండ్స్ 100% ఉంటారు. కొంచెం రిచ్ కూడా ఉండొచ్చు శుక్రుడు కాబట్టి. సో అందంగా ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, శుక్రుడు అందగాడు కాబట్టి. సో ఇట్లా మనం చెప్పచ్చు. తర్వాత 12వ ఇల్లు, అఫ్కోర్స్ మీకు ఇంతకుముందే చెప్పాను, ఈ 11వ భావానికి 4వ భావానికి కూడా శుక్రుడే వాయించాడు కాబట్టి మీకు లాభాలు అనేది డెఫినెట్గా ఈ 4th హౌస్ రిలేటెడ్ మ్యాటర్స్లో జస్ట్ ఇంటీరియర్ డెకరేటర్స్ ద్వారా కావచ్చు, లేదా ఏదైనా ఆర్టిస్టులు, అంటే ఆర్టిస్ట్ అని చెప్పను, ఆర్టిస్టిక్ పెయింటింగ్స్ గీసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వాటి వల్ల కూడా డబ్బులు ఒకటి వస్తాయి మీకు. 12వ భావం మిథునమైనందువల్ల కాలపురుషుడి చక్రంలో అది 3వ స్థానం అయింది. 3వ స్థానం అంటే జనరల్గా మన యొక్క దీంట్లో డాక్యుమెంటేషను, స్టోరీస్ రాసేవాళ్ళు, తర్వాత చిన్న చిన్న టూర్స్ అండ్ ట్రావెల్స్ చేసేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా జనరల్గా. సో కానీ మీరు మీ యొక్క ఇమాజినేటర్ ఫ్యాకల్టీస్ని ఉపయోగించి మీ యొక్క సబ్కాన్షియస్, మనకి వెనక జనరల్గా ఏం చెప్తారు 12వ భావాన్ని ఆధ్యాత్మికంగా చూస్తే, మీరు మీ యొక్క ఐడెంటిటీని కోల్పోయి ఖచ్చితంగా ఊహాలోకంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా వస్తే రాయడం ద్వారా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు డెఫినెట్గా. మీరు ఇంకొకటి, అక్కడ ఏదైనా పాపగ్రహాలుండి నిద్ర పట్టట్లేదు, లేకపోతే ఇంకో ప్రాబ్లం ఏదైనా ఉందంటే అండి, డెఫినెట్గా మీరు ఇంట్లో గ్రీనరీ పెంచడం ద్వారా మీకు ప్రశాంతత అనేది లభిస్తుంది. డెఫినెట్గా మీరు వాకింగ్ చేసేటప్పుడు కూడా బేర్ ఫుట్తో పచ్చిక మైదానం మీద మీరు కానీ నడవగలిగితే డెఫినెట్గా మీకు ఆరోగ్యం అనేది బాగుంటుంది, నిద్ర బాగా పడుతుంది. ఇంకొకటి, ఇది షార్ట్ డిస్టెన్స్ అప్పుడప్పుడు చేస్తుండాలి మీరు. ప్రయాణాలు అనేది కర్కాటక లగ్నం వాళ్ళు అప్పుడప్పుడు చేస్తుంటే, అందులో వాటర్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్కి అప్పుడప్పుడు వెళ్తుంటే, నది పక్కన కానీ లేదా ఏదైనా సముద్ర స్నానం కానీ అప్పుడప్పుడు చేస్తుంటే మీ యొక్క లగ్నానికి బలం చేకూరుద్ది. పౌర్ణమి రోజు వెన్నెల్ని ఆస్వాదించడం, ఎందుకంటే మీ లగ్నాధిపతి చంద్రుడు చూడండి. సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా మీరు కర్కాటక లగ్నం వాళ్ళు ఖర్చుల స్థానం కూడా 12వ ఇల్లు అవుతుందిగా. సో తమ్ముడి విషయంలో ఏదైనా ఒక ఖర్చు ఉండడం కావచ్చు, ఎందుకంటే 3వ భావానికి కూడా ఆయన అధిపతి బుధుడు. తమ్ముడు డెఫినెట్గా ఫారిన్ ల్యాండ్స్లో సెటిల్ అవ్వచ్చు, మీకన్నా దూరంగా పోయి సెటిల్ అయ్యే అవకాశాలు ఉండనే ఉంటాయి. సో ఈ లాజిక్లని మనం అప్లై చేసినప్పుడు ఖర్చు స్థానంలో మిథునం ఉంది కాబట్టి డెఫినెట్గా మీకు, అంటే ఇంకొకటి ఇక్కడ 12వ ఇంట్లో మీకు నెగిటివ్ ప్లానెట్స్ ఉన్నాయండి, ఇట్లా ప్రాబ్లము, బెడ్ కంఫర్ట్స్లో ప్రాబ్లం ఉంది ఏదైనప్పుడు రాధాకృష్ణుల ఫోటో కూడా డెఫినెట్గా మీరు మీ బెడ్రూమ్లో పెట్టుకోవాల్సిందే. సో అది కూడా చెప్తారు. మిథునం అంటే 2 దంపతులు చేస్తుంటారు మీకు బొమ్మ. సో అట్లా రాధాకృష్ణులది కానీ పెట్టుకున్న మీ యొక్క బెడ్రూమ్లో చాలా మంచిది. ఏదైనా ఆర్టిస్టిక్ పెయింటింగ్ బొమ్మ, ఎవరైనా చేత్తో గీసిన బొమ్మలు ఉంటాయి, అవి ఇంకా మంచిదన్నమాట. అఫ్కోర్స్ ఏదైనా కానీ ఇవన్నీ కూడా మనం బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తర్వాత మనం చెప్పడం, ఇవన్నీ హోప్ ఇంకా చాలా వస్తాయేమో తవ్వుతూ ఉంటే. కాకపోతే ఇవి చాలా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, చాలా ఉంటాయి. బట్ టు ద మ్యాక్సిమం ఎలా ఒక లగ్నాన్ని మనం ఆవిష్కరించాలి, వాళ్ళ యొక్క జీవన శైలిని మనం ఏ విధంగా చూడవచ్చు అనేదానికి ఈ వీడియో. సో మీకు ఒకవేళ దీంట్లో ఏదన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే మ్యాచ్ అయినా మీరు కింద కామెంట్స్లో తెలియజేయండి, ఓకేనండి. నెక్స్ట్ మనం సింహలగ్నం గురించి చెప్దాం. ఈ విధంగా చూసినందువల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మీ కర్కాటక లగ్నం వాళ్ళందరూ కూడా ఓకే, ఏదైనా లైఫ్ స్టైల్లో మనం ఏదైనా ప్రొఫెషన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే మ్యారిటల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, మన జీవితం ఇట్లా డిజైన్ చేయబడింది తెలుసుకున్నందువల్ల మీరు కొంచెం నెమ్మది పడతారు, ఆదుర్దపడడం అనేది తగ్గుతుంది. దానివల్లే జ్యోతిష్యానికి చాలా విలువైన శాస్త్రంగా భావిస్తాను నేను. సో ఇదండి ఓవరాల్గా సింహలగ్నం గురించి నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దామండి. నమస్తే, మీ రాజేష్.